బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పూసలవాడ ముబారక్ నగర్ పరిధిలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో అక్కడ కరెంటు లేక ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇప్పటి వరకు విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని అక్కడి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వైర్ల మీద చెట్ల కొమ్మలు ఉండటంతో గాలి తోలినప్పుడు విద్యుత్ వైర్లు రాపిడి జరిగి విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవి కాలం కావడంతో ఇళ్లల్లో ఉండాలంటే ఉక్కపోతతో అల్లాడిపోతున్నామని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆ కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించుకోవడంలో ఉన్న ఆసక్తి విద్యుత్ పునరుద్ధరించడంలో అధికారులకు లేదని, 24 గంటల పాటు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కి మరమ్మతులు చేయించి విద్యుత్ పునరుద్ధరించాలని వారు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం పోయింది సార్. సాయంత్రం 6:30 7 లోపల పోయింది. ఇప్పుడు 3:30 అవుతుంది. కరెంట్ ఇంతవరకు రాలేదు సార్. ఏ గారు సార్ ఫోన్ చేస్తే కరెంట్ ట్రాన్స్ఫారం లేదు, పొలంలో పంపించినా కడప నుంచి తెప్పించి వేయాలంటున్నాడు. అది ఇంతవరకు మేము ఆడ ఉండాలా, మేము టౌన్లో ఉన్నామా పల్లెల్లో ఉన్నామా మాకు తెలియదు. అది ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్లు ఏం పనిచేయడం లే, మిక్సీలు కావాలి మిక్సీలు పనిచేయడం లేదు, కరెంటు లేనప్పుడు ఏం పనిచేస్తాయి. ఎండల కాలం అయిపోయింది, యాక్షన్ లేదు అసలు. లైన్ మ్యాన్ ఫోన్ చేసినాము, ఏసారి ఫోన్ చేసినాము. లైన్ మ్యాన్ ఏమంటున్నాడు? లైన్ మ్యాన్ చేస్తున్నాము వస్తాను రాత్రి చెప్పాడు, అది లేడు. మళ్ళీ ఏ నెంబర్ ఇచ్చినాడు, ఏసారి ఫోన్ చేసినాము. ఆయన పూర్వంలో తెప్పించే పూర్వంలో మళ్ళీ కడప నుంచి తెప్పించేస్తున్నాము. సాయంత్రం 5-6 గంటల లోపల వేస్తాను అంటాడు ఆయన. ఆ మాట చెప్పినాడు. ఫోన్ పెట్టి పెట్టేసినాడు. నేనేం చెప్పేసిన సార్ కరెంట్ బిల్ కడతాను, ఒక రోజు కట్టకుండా ఫైన్ వేస్తారు కదా సార్ అంటే, కరెంట్ బిల్కి దీనికి సంబంధం ఏమి అన్నాడు. ఆ మాట అన్నాడు ఆయన. అది ప్రాబ్లం సార్, మనకు కరెంట్ మెయిన్ కావాలా. అడిగి మన లైనే పోతుంది. ఆ పక్క కరెంట్ ఉంటుంది, ఈ పక్క కరెంట్. ఈ మధ్య ఈ సందులో మనకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ సందే ఈ ఒక్క సందే మా ప్రాబ్లం వస్తుంది. ఆ సందు ఉంటుంది, ఈ పక్క ఉంటుంది. ఈ ఒక్క లైన్ మా ప్రాబ్లం ఉంటుంది. అది దయచేసి లైన్ మనకు క్లియర్ చేయాలి. ఈ లైన్ కింద ఎన్ని కుటుంబాలు ఉంటాయి మామూలుగా? ఈ లైన్ కింద సుమారుగా 200 కుటుంబాలు.